నువ్వా? ఏంట్రా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ కాల్ యూ? కార్ ఎక్కు. ఏంటి ఎవరైనా గుద్దేశారని టెన్షన్ పడ్డావా? గుద్దేసినా పర్లేదు కానీ నేను చూస్తేనే టెన్షన్ వస్తుంది. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? పెళ్లికి ముందే కార్లో రొమాన్స్ అనుకుంటారు. ఒకసారి కొంచెం అమ్మాయిలా బిహేవ్ చేయవే ప్లీజ్. ఏ అబ్బాయిల రొమాన్స్ గురించి మాట్లాడాలా? అమ్మాయిలు మాట్లాడకూడదా? ఇంతకీ ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఈరోజు డాడీ ఇంట్లోనే ఉన్నారు, ఒకసారి కలుస్తావని. ఓహో, అంటే మీ డాడీ ముందు నిలబెట్టి పెళ్లి పంచాయతీ పెడతావా? నో, జస్ట్ క్యాజువల్ మీటింగ్. నీకు ఇష్టం లేకుండా నేనేం ఫోర్స్ చేయను, అలాగని నిన్ను అస్సలు వదిలిపెట్టను. హాయ్ డాడీ. హాయ్ అమ్మా. హాయ్ అంకిల్. హాయ్ సిద్ధు, ఎలా ఉన్నావు? బాగున్నాను అంకిల్, మీరు ఎలా ఉన్నారు? పొలిటీషియన్ కదా, ఇంట్లో తక్కువ వీధిలో ఎక్కువ ఉంటూ సొంత ఇంటికే చుట్టపు చూపులా వస్తున్నాను. సిద్ధు, ఒకసారి మీ పేరెంట్స్ రమ్మను, కూర్చుని మాట్లాడదాం. ఓకే అంకిల్, కానీ అది డాడీ అవన్నీ తర్వాత మాట్లాడదాం. బాయ్. ఎవరు సార్ ఈ అబ్బాయి? అన్నీ కుదిరితే అల్లుడవుతాడు. ఏం చేస్తుంటాడు? సివిల్స్ లో టాపర్, అన్ని ఫినిష్ చేసి పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. మరి అమ్మాయి? తను చదివి ర్యాంక్ కొట్టాడు, ఇది తనకి సైట్ కొట్టి ఫెయిల్ అయింది. హాయ్ ఆంటీ. హాయ్ నిధి. ఏంటమ్మా నా గురించి మీ ఫ్రెండ్ కి గొప్పలు చెప్తున్నట్టున్నా? చెప్పుకోవాలనే ఉందే. సిద్ధు ఇలా కాకుండా మన ఇంటికి అల్లుడుగా వస్తే అందరికీ చెప్పుకోవాలని ఆశపడుతున్నా. నువ్వు ఆశపడ్డావనో నేను ఇష్టపడ్డానో ఒప్పుకునే రకం కాదమ్మా వాడు. వాడి మనసుకి నచ్చితేనే చేస్తాడు. బట్ ఒకసారి నచ్చితే మన మొత్తన్నా వదిలిపెట్టాడు. అందుకే వాడికి నచ్చేలా ఉండడానికి ట్రై చేస్తున్నాను. హలో, ఏంటి ఆనందం లేదా? ఆపకుండా బుక్ నువ్వు తెగ తినేస్తున్నావు. ఇది బుక్ చదివితే మన కోసం కాదుగా. నీలాంటోడు పక్కింట్లో ఉన్నప్పుడు ఇలాంటి బుక్స్ చాలా అవసరం. ఏం స్వాతి, పక్క పక్కన ఉన్న వాళ్ళం ఈస్ట్ వెస్ట్ లా కలిసిమెలిసి ఉండాలి గాని విడిపోయిన స్టేట్స్ లా సెటైర్ వేసుకోవడం ఏంటమ్మా? నువ్వు మాట్లాడేది ఏం అర్థం కావట్లా. నేనేం మాట్లాడలేదే. నేను నోట్తో మాట్లాడితే నువ్వు నీ కళ్ళతో మాట్లాడుతున్నావు కదా. దూరంగా ఉండి కనిపించట్లేదు, దగ్గర రానా? ఎప్పుడు ఇదే గోలా, వేరే పనేం లేదా? హలో హలో, ఇక్కడ ఐఏఎస్ అమ్మా, ఐఏఎస్. హా తెలుసులే, యువర్ ఆల్వేస్ స్మార్ట్ అని. కాదు, ఐ అండ్ స్వాతి. వచ్చేస్తున్నా. నువ్వు వస్తే నేను అరుస్తా. ఏది అరు చూస్తా. ఏంటిది? నేను అరుస్తా. ఏది అరు? నేను అరుస్తాను. వద్దు. అరువు. పిచ్చిరేసేమిట్రా? పారాగైడ్కి నువ్వు రాలేకపోయావా? పొద్దున్న లేస్తే చాలు పద్ధతులని ప్రవచనాలని చెప్తాడా ముసలోడు. ఇలా గోడలు దూకి రావడమేనా పద్ధతి? అమ్మాయిలు కనబడితే చాలు ఆ మూతలో దూకేయడమే. నీలాంటి మదం పట్టిన మగాల మధ్యలో ఒక అమాయకురాలని ఆడది ఇలా బతుకుతుందిరా? బయట ఉంటే భయం అని, ఇల్లంటే సేఫ్ అని ఇంట్లో పెడితే ఇంట్లో దూరం మింగేయాలని చూస్తారా మీరు? నీలాంటి ఊరిని ఊరికే వదలకూడదురా. ఊరి నడిపట్లో ఉరి తీయాలి. ఇలా చేస్తే ఆ గురుగారు ఇచ్చే బిల్డప్ కి నా క్యారెక్టర్ బ్యాడ్ అయిపోద్ది. అందులో కొత్తగా అవడానికే ఉంది. అంటే నా క్యారెక్టర్ బ్యాడా? అయితే నిజంగానే వస్తా. నేను నిజంగానే అరుస్తా. అది చూస్తా. హే, ఇది కరెక్ట్ కాదు. ఎవరైనా చూస్తే బాగోదు. అంటే ఎవరు చూడకపోతే ఓకేనా? నా కోసమే నువ్వు ఇక్కడికి వచ్చావు కదా, ఇప్పుడు నీ కోసం నేను వస్తే వద్దంటావేంటి? స్వాతి, స్వాతి, ఏంటి ఇది? బయట ఉంటే ఎవడో కెలుపుతారని నిన్ను ఇంట్లో పెడితే నువ్వు ఇంట్లోనే కాల్ చేస్తావా? నీ అవతారం చూసి అమాయకురాలు అనుకున్నాను కదే. పొట్టి బట్టలు వేసుకున్న అమ్మాయిల కన్నా నిండు బట్టలు వేసుకున్న నువ్వే డేంజర్ లో ఉన్నావు. నీలాంటి వాళ్ళే కదే కనబడ్డ ప్రతి అబ్బాయికి జనాలిస్తూ వీడు ముసలోడు అవ్వకూడదే, వీడు ముసలోడు అవ్వకూడదే అని వాళ్ళ మగతనాన్ని మంట కల్పిస్తారు. మీ ఇంట్లో వాళ్ళకి నేనేం చెప్పాను? మా ఇంటి పరివేం కావాలి? చెయ్యి. ఇంకా ఎంతసేపు ఊహలో ఉంటావురా? లే. ఇలా చేస్తే ఇన్నోసెంట్ అయినా నీ క్యారెక్టర్ బ్యాడ్ అయిపోద్ది. అందుకే ఎవరం బ్యాడ్ అవ్వకుండా ఉండాలంటే నువ్వు సైలెంట్ గా అక్కడే ఉండడం బెటర్. సరే, నువ్వు ఆ బుక్ చేయడం మాపేసి రెస్ట్ తీసుకో. నెక్స్ట్ ఏం చేయాలో నేను ప్లాన్ చేస్తా. ఓకే, గుడ్ నైట్, బాయ్. కలుమరాది కూడా
కమాన్ 3,000 లక్ష 3,000 లక్ష 3,000 లక్ష చి మళ్ళీ జాక్పాట్ మిస్ అయింది 30,000 బొక్క. ఏంటండి మళ్ళీ ఓడిపోయారా? డబ్బులు పోయాయా? నేను ఎప్పుడైనా ఓడిపోయే మ్యాచ్లో డబ్బులు పెట్టానా? మనమే గెలిచాం. అబ్బా, అయితే నాకు కొత్త ఫోన్ కొనిస్తారుగా? నేను ఎప్పుడైనా మాట తప్పానా? ఈ ఎక్స్ట్రా ఖర్చు ఒకటి. ఖర్చు అంటే గుర్తొచ్చింది, మన బంటిగాడి స్కూల్ ఫీజు కట్టాలి. బంటిగాడు ఎక్కడ? పక్కింట్లో ఉన్నాడు. అది పక్కింటోళ్ళే కట్టమను. మన పిల్లోడి ఫీజు పక్కింటోళ్ళు ఎందుకు కడతారు? అదేనండి, మన పిల్లోడి ఫీజు పక్కింటోళ్ళు ఎందుకు కడతారు మన అని. పిల్లోడే పుట్టింది ఇంట్లోనేనా, పెరిగిందంతా ఆ కొంపలే కదా, ఆలే కట్టమను. మ్యాచ్ బొక్క మళ్ళీ ఫీజు బొక్క. పిల్లలు అన్నాక ఇరిగింటికి పొరుగింటికి వెళ్లకుండా ఉంటారా ఏంటి? వెళ్తారు. ఈ నెంటేసుకొని బయటకు వెళ్తే మీ పక్కింటి అబ్బాయా నన్ను అడుగుతున్నారు. సచ్చి చెడే మనం కంటే స్టాంపులు ఆలేసుకుంటున్నారు. ఆలే కట్టమను. అదేం లాజిక్ అండి? లాజిక్ కాదు, లా. 10 ఏళ్ళు కంటిన్యూస్ గా ఒకే ఇంట్లో అద్దెకుంటే ఆ ఇల్లు వాళ్ళ సొంతం అవుతుంది. నేను ఇల్లు రేట్లేదు కదా, జస్ట్ ఫీజు కట్టమంటున్నా. దట్స్ ఆల్సో ఏ ప్రాబ్లం. ఛీ, కర్మ కర్మ చేస్తున్నా ఈ నీగోతో. ఏమైందక్క? నా కర్మ, వీడు అర్థం పద్దలే నీగోతో నాకు నరకం చూపిస్తున్నాడు. ఏమే కాఫీ? తెస్తున్నా. ఇదిగో ఈ కాఫీ తీసుకెళ్లి ఆయన మోహన్ కొట్టు. ఓకే. కొట్టమంటే నిజంగానే కొట్టావు, ఇచ్చిరా. తెలుసులే అక్క. కేటిక శర్మ. బావా కాఫీ. దాని దెబ్బ నువ్వు తెచ్చావేంటి? దానికి బాగా కండపట్టింది, వెళ్ళి కరిగించి వస్తా. ఇవన్నీ ఓపెన్ కిచెన్ లోనే, క్లోజ్డ్ రూమ్ లో ఏం వేడిగా తీసుకురా. ఎంతసేపు అక్కడే కూర్చోవాలి, నువ్వు వెళ్ళి కూర్చో. ఏమే కాఫీ తీసుకురా. ఎవరు తెస్తే ఏంటి బావా? నీకు అర్థం కాదు, ఈగో ఇష్యూస్ అవి. నా తలరాత. ఒకరోజు ట్యూషన్ చెప్తాను నీకు. చెప్పు, లిప్స్టిక్ పెట్టావా? లిప్స్టిక్ లేదండి. నా బర్త్డేకి యానివర్సరీకి తప్ప లిప్స్టిక్ పెట్టదని చెప్పానా? మరి మిగతా రోజులు? చాప్స్టిక్ పెట్టమను. దాని పెదాలు పగిపోతే నేనేగా సఫర్ అయ్యేది. తుడుచుకో పెట్లా తోటి. ఓ ముద్దు లేదు ముచ్చలేదు, లిప్స్టిక్ మాత్రం పెడతాను. వెళ్ళి లోపలికి. ఇట్లా అయిపోయింది. బావా మీతో ఒక విషయం మాట్లాడాలి. బావైన దేవుడు. టాటూ కావాలా? ప్లీజ్ బావా, చెప్పేది విను. చెప్పు. నాకు మొన్నొకడు బీచ్ లో తగిలాడు. నేను చెప్పలే వైజాగ్ కుర్రోళ్ళు యావరేజ్ ఫేస్ కూడా వదలరని? అదేంటి ఇప్పుడు? నేను ఆడికి నచ్చానంట. నేను ఎక్కడుంటే అక్కడికి వస్తానని ఛాలెంజ్ చేశాడు. డెఫినెట్ గా ఓడిపోతాడు. ఇక్కడ ఎవడు రాలేడనేగా నిన్ను అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. ప్రాబ్లం ఇక్కడే బావా, వాడు వచ్చేస్తున్నాడు. అదంతా ఈజీ కాదు. మన కాలనీలోకి ఎంటర్ అవ్వాలంటే ఆధార్ కార్డ్ అథెంటికేషన్ కావాలి, నా ఫోన్ కి ఓటీపీ రావాలి. బావా, అది- ఛే, వాడు మన మేడ కాదు కదా, ప్రహరీ గోడ కూడా తాకలేడు. అయ్యో, వాడు గోడ తాకకుండా దూకేసి వస్తున్నాడు. ఎవడాడు? మన పక్కింటి సిద్ధు. అమ్మ సిద్ధుగా? అక్కడ దాంతో స్లైడింగ్, ఇక్కడ దీంతో పారాగ్లైడింగ్. నేను ఇంటెలిజెంట్ కాబట్టి ఇమీడియట్ గా పసిగట్టేశాను. నువ్వేం టెన్షన్ పడు. వాడు నిన్ను టచ్ చేసినా పట్టించుకోను కానీ వాడు ఈగోని టచ్ చేశాడు. సో నీకు వాడి వల్ల కాదు కదా, ఎవడి వల్ల ప్రాబ్లం రాదు, రానివ్వను. సార్ తప్పైపోయింది సార్, ప్లీజ్ వదిలేయండి సార్. నలుగురు మధ్యలో తిరుగుతున్నప్పుడు నా ధైర్యం 4 గోడల మధ్యలోకి రాగానే భయంగా మారిందా? మాచర్లలో రాజప్ప రాక్షసత్వం, కొత్తగా వచ్చిన కలెక్టర్ని కిరాతకంగా చంపిన రాజప్ప. తప్పైపోయింది సార్, క్షమించండి. నేను కలెక్టర్ని చంపడం చూసావా? చూస్తావా? మాచర్లకు ఒక చరిత్ర ఉందని తెలుసు కదరా. ఇక్కడ రాజప్పకెదురుగా వేలెత్తి చూపేటోడు, గొంతెత్తి మాట్లాడేటోడు ఇంతవరకు పుట్టలేదు, పుట్టినా బతకలేదు. ఎప్పుడు 30 ఏళ్ల క్రితమే చెప్పాం కదరా,
మాచర్ల నా నివసాన్ని. ఇప్పుడు నువ్వు వచ్చి మగాడిలా ఎలక్షన్లు జరిపిస్తానంటే నిన్ను చూసి మాచర్లలో మొలతాడు కట్టిన ప్రతి ఒక్కడు మగాడిలా బయలుదేరతాడు. ఇప్పుడు నీ చావును చూసి ఇంకో 30 ఏళ్ళు అలాంటి ఆలోచన ఏ నా కొడుకు వీడితో పాటు తోడొచ్చావు, వీడికి తోడుగా పైకి వెళ్ళిపోతావా? నీకంటూ తోడుగా ఉన్న వాళ్ళ కోసం ఇంటికి పోతావా? చూసావుగా, ఇప్పుడు రాయ్ రాయ్ వీరా. వీళ్ళ ఆకలి చావులు మనకు మంచిది కదా. కడుపు నిండా అన్నం పెట్టి పంపించు. రాజప్ప గురించి మాట కంఠం దాటకూడదు. మాట కంఠం దాటితే మీ ప్రాణాలు కంఠంలోనే ఆగిపోతాయి.